ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదైంది. పడమట పోలీసులు మాజీ ఎంపీపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గత కొద్ది రోజులుగా విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం కొనసాగుతుండగా తాజాగా అది ముదిరింది. దీంతో వారి రాజకీయ వివాదం కాస్త ఇప్పుడు వ్యక్తిగత వివాదంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు చేయడంతో ఆయనపై ఫిర్యాదు చేస్తూ ఈడీకి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై స్పందించిన కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నాడని చిన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉర్సా క్లస్టర్స్ అంశంపై నాని గతంలో రాని లేఖపై పోలీసులకు చిన్ని ఫిర్యాదు చేశారు. అయితే తన లీగల్ నోటీస్ తర్వాత కూడా దుష్ప్రచారం కొనసాగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కేశినేని చిన్ని తెలిపారు. దీంతో పోలీసులు కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నానిపై బిఎన్ఎస్ ఐటీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పడమట పోలీసులు మాజీ ఎంపీపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గత కొద్ది రోజులుగా విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం కొనసాగుతుండగా తాజాగా అది ముదిరి దీంతో వారి రాజకీయ వివాదం కాస్త ఇప్పుడు వ్యక్తిగత వివాదంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు చేయడంతో ఆయనపై ఫిర్యాదు చేస్తూ ఈడీకి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై స్పందించిన కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నాడని చిన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉర్సా క్లస్టర్స్ అంశంపై నాని గతంలో రాని లేఖపై పోలీసులకు చిన్ని ఫిర్యాదు చేశారు. అయితే తన లీగల్ నోటీస్ తర్వాత కూడా దుష్ప్రచారం కొనసాగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కేశినేని చిన్ని తెలిపారు. దీంతో పోలీసులు కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. నానిపై బిఎన్ఎస్ ఐటీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. మాజీ ఎంపీ కేశినేని నానిపై ఫిర్యాదు చేశారు. కేశినేని చిన్ని ఎంపీ కేశినేని చిన్ని అదే కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలని పడమట పిఎస్ లో కేశినేని చిన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత విచారణ చేసి ఆయన చేస్తారా లేదంటే అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తారా? ఈ బిఎన్ఎస్ సెక్షన్లు ఏవైతే ఆయన పైన నమోదు చేస్తారో అవి బెయిలబుల్ కి సంబంధించిన నాన్ బెయిలబుల్ కి సంబంధించిన కేవలం సోషల్ మీడియాలో కేసుని చిన్ని ఎంపీపై చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెక్షన్లు మాత్రమే నమోదు చేశారా? లేదు అంటే కనుక
గతంలో కూడా నాని చిన్ని మధ్య ముదిరినటువంటి వివాదం ఏదైతుందో ఆ వివాదం నేపథ్యంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన సోషల్ మీడియా వేదికగా కేసినేని చిన్నిపై దుష్ప్రచారం చేయడం, కేసినేని చిన్ని దాన్ని లీగల్ గా ప్రొసీడ్ అవడం, లీగల్ నోటీస్ ఇవ్వడం లాంటివి అనేక సందర్భాల్లో జరిగినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. అయితే కేసినేని నాని చేస్తున్నటువంటి ప్రతి ఆరోపణ వెనకాల కూడా రాజకీయ కుట్ర ఉంది అంటూ కూడా కేసినేని చిన్ని వర్గాలు కావచ్చు, అదేవిధంగా కేసినేని చిన్ని కార్యాలయం ఏదైతుందో కార్యాలయం నుంచి కూడా కొన్ని ప్రకటనలు అయితే వెలువడుతుంటాయి. నాని దుష్ప్రచారం చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన చేస్తున్నటువంటి పోస్టులు ఆ వివాదాన్ని రాజకీయ వివాదంగా మారుస్తున్నారు. కాకపోతే కేసినేని చిన్ని ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన పదవికి కూడా కళంకం కలిగే విధంగా కూడా ఈ పోస్టులు ఉంటున్నాయి అని చెప్పిన ఉద్దేశంతో ఆయన అనేక సందర్భాల్లో కూడా దీనికి సంబంధించి వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ మధ్య నిన్న కేసినేని నాని కూడా లేఖ రాయడం జరిగింది. కేసినేని చిన్నిపై అనేక ఆరోపణలు చేస్తూ కూడా లేఖ రాశారు. అయితే ఈ ఆరోపణలన్నీ కూడా ఆధారాలైన ఆరోపణలను కూడా అనేక సందర్భాల్లో గతంలో కొట్టివేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. అయితే మరలా నిన్న కేసినేని నాని ఈడీకి రాసినటువంటి లేఖని ఉద్దేశిస్తూ కూడా కేసినేని చిన్ని ఈ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీని వెనకాల పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తారు, అయితే ఈ లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరాధారమైనయా, ఆధారాలు ఉన్నాయా అనే దాని మీద కూడా విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మాజీ ఎంపీ కేసినేని నాని, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్ని ఇద్దరి మధ్య వివాదం అయితే రోజు రోజుకి ముదురుతుంది. దీనిలో ఎటువంటి పెద్దల జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కేవలం ఎన్నికల ముందు నుంచి కూడా అన్నదమ్ముల మధ్య ఈ వారు నడుస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.